హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కొత్త రెసిపీతో ముందుకు వచ్చాను. చూడండి ఫ్రెండ్, చికెన్ ముందుగా కడుక్కున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్తంత పెరుగు, 4 మిరపకాయలు, ఒక 4 ఉల్లిగడ్డలు, ఒక నిమ్మ చెక్క అయితే మిక్స్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ధనియాల పొడి, కాస్త కొత్తిమీరాకు మంచిగా మిక్స్ చేసుకున్న. చూడండి, ఇంకొక పక్కన ఒక 3 ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత డీప్ ఫ్రై చేస్తాను. చూడండి, అవి డీప్ ఫ్రై అయిన తర్వాత డీప్ ఫ్రై అయిపోయినాయి. చూడండి, ఇప్పుడు అవి బయటకు తీసేసి ఇప్పుడు ముందుగా కలిపిన చికెన్లో అయితే మళ్ళీ వేసి కలుపుతాను. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం ఇంకో పక్కన ఆయిల్ వేడి చేసుకోవాలి. అందులో డ్రై మసాలాలు వేసేసి ఉల్లిగడ్డ, మిరపకాయలు వేసి కొంచెం పసుపు వేసి మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ మసాలా అంతా అదైతే మనం ఇందులో వేసుకోవాలి. చూడండి, మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ అయితే ఉడికించాలి. చూడండి, ఉడికింది అది. చూడండి, గ్రేవీ నేనైతే ఇందులో ఎలాంటి వాటర్ పోయలేదు. చూడండి, చాలా బాగా కలర్ వచ్చింది, గ్రేవీతో సహా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇది మీరు కూడా ట్రై చేయవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది అది. చూడండి, కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చికెన్ తందూరి అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు కామెంట్లో మీ అభిప్రాయాన్ని అయితే తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.